ఏఐ, ఏఐ, ఏఐ. ఎక్కడ చూసినా ఏఐ. ఈరోజు కొన్ని వందల కాదు, కొన్ని వేల ఏఐ టూల్స్ అందుబాటులోకొచ్చాయి. కానీ నిజానికి ఇన్ని టూల్స్‌లో మనకి పనికొచ్చేవి, ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేవి ఎన్ని? ఈరోజు నేను కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్‌కి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని చూపిస్తాను. కంటెంట్ అంటే కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు. ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఇలా దాదాపు అన్ని ఫార్మాట్స్‌లో ఉంటుంది. మనం ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని అన్ని రకాల అన్ని ఫార్మాట్స్‌లో ఉండేటువంటి కంటెంట్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. మరింకెందుకు ఆలస్యం, అస్సలు ఆలసించకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్! నేను విజయ్ కుమార్. డిజి ఆన్‌లైన్ హబ్‌లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్‌ని. డిజి ఆన్‌లైన్ హబ్ డిజిటల్ ఏబీసీడీ ఛానెల్‌తో కొలాబరేట్ అయ్యి ఈ వీడియో మీకు అందిస్తుంది. డిజి ఆన్‌లైన్ హబ్ తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. రెగ్యులర్‌గా డెమో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే మా వెబ్‌సైట్ లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది డిజి ఆన్‌లైన్ హబ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సంబంధించిన పేజ్ అండి. ఈ పేజ్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పేజ్ కనుక మీరు ఓపెన్ చేశారంటే ఇందులో మీరు ఏమేమి నేర్చుకుంటారు, ఏంటి, కోర్స్ యొక్క డ్యూరేషన్ ఏంటి, ఏ లెవెల్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎంతమంది ఆల్రెడీ నేర్చుకున్నారు, సో మాకు ఉన్నటువంటి రేటింగ్ ఏంటి అనేవి డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎన్రోల్ నౌ ఉంది కదా, ఈ ఎన్రోల్ నౌ బటన్ పైన క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు డెమో క్లాస్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా కొంచెం కిందకొచ్చారు అంటే ఇక్కడ మీకు కోర్స్‌కి సంబంధించినటువంటి ఈ కోర్స్‌లో మీరు ఏమేమి నేర్చుకుంటారు అండ్ ఈ కోర్స్‌కి సంబంధించినటువంటి కరికులం ఏంటి, ఇలాంటివన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీరు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కానీ లేదా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ క్లాస్‌కి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్‌కొచ్చేసి క్యాన్వా. మనం క్యాన్వాని యూజ్ చేసుకొని మంచి మంచి పోస్టర్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మరి క్యాన్వాలో కూడా ఏఐ ఉందని మీకు తెలుసా? ఈవెన్ మీరు ఫ్రీగా కూడా ఏఐని ట్రై చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో, క్యాన్వా ద్వారా మనం ఏఐ ఇమేజెస్‌ని క్రియేట్ చేయడం కోసం ముందుగా మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళిపోయి ఒక ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే రైట్ మల్టిపుల్ ఫార్మాట్ ప్రాంప్ట్స్ ఫర్ క్రియేటింగ్ ఫేస్‌బుక్ యాడ్ క్రియేటివ్స్ ఫర్ డ్రై ఫ్రూట్ షాప్ ప్రమోటింగ్ బిజినెస్ విత్ డీటెయిలింగ్. ఓకే. సో, కొన్ని ప్రాంప్ట్స్‌ని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను. అండ్ బిజినెస్ నేమ్ వచ్చేసి స్టార్ డ్రై ఫ్రూట్స్, సేల్స్ త్రూ ఆన్‌లైన్, లొకేషన్ హైదరాబాద్. సో, నేను ముందుగా కొన్ని ప్రాంప్ట్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏ టూల్ యూజ్ చేయాలనో ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, చూడండి ప్రాంప్ట్ ఫర్ క్యాన్వా ఆర్ ఎనీ ఇమేజ్ టూల్. సో, క్రియేట్ 20 ఫేస్‌బుక్ యాడ్ క్రియేటివ్ 20% ఆఫ్ ఆన్ ప్రీమియం డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ ఆన్‌లైన్‌లో. ఓకే. ఫస్ట్ నేను ఇది ఏదైతే ఉందో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో. సో, కాపీ చేసుకొని సో, క్యాన్వాలోకి వచ్చేస్తే మీరు సో, క్యాన్వా డాష్‌బోర్డ్ ఓపెన్ చేయగానే మీకు మీరు ప్రీవియస్ యూజ్ చేసినటువంటి డిజైన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు క్యాన్వా ఏఐ అని ఒక బటన్ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ సైడ్‌లో మీకు ఏదైతే ఉందో ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే మీకు క్యాన్వా ఏఐ అని కనిపిస్తుంది. సో, ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఏంటంటే మీకు క్యాన్వా ఏఐకి సంబంధించిన దాంట్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ప్రాంప్ట్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి క్రియేట్ ఎ ఫేస్‌బుక్ యాడ్ క్రియేటివ్ ఫర్ స్టార్ డ్రై ఫ్రూట్స్ ప్రమోటింగ్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ప్రీమియం డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ ఆన్‌లైన్ నౌ. సో, ఇది కొంచెం హైలైట్‌గా అవుతుంది. ఇట్లాగనమాట. సో, దీన్ని నేను ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సో, మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి థింకింగ్ అని వస్తుంది కదా! సో, దీనికోసం మీరేంటంటే క్యాన్వా ఫ్రీ వెర్షన్‌లోనే మీరు మంత్లీ మనకు కొన్ని లిమిట్స్ అనేవి ఇస్తారు. 20 లిమిట్స్ అట్లాగా. సో, ఒక్కొక్క జనరేషన్‌కి మీకు ఒక్కొక్క క్రెడిట్ అనేది అవుతుంది. మీరు ఇలా కూడా క్యాన్వా అని ట్రై చేయొచ్చు. క్యాన్వా జనరల్‌గా మనం ఏంటి అంటే డిజైన్స్ అవన్నీ చేసుకోవడానికి వాడతాం. ఇట్లా మీరు ఏంటి అంటే డైరెక్ట్‌గా కూడా మీరు యూజ్ చేయొచ్చు. చూడండి స్టార్ డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి ఏంటి డైరెక్ట్‌గా మీకు ఇచ్చేస్తుందంటే ఇదొక టెస్టిమోనియల్ అనమాట. ఓకే. అండ్ తర్వాత చూస్తే ఎంజాయ్ మనం అడిగిన ఇది. సో, 20% ఆన్ ప్రీమియం డ్రై ఫ్రూట్స్. సో, డిఫరెంట్ షేప్స్‌లో మనకి ఇట్లా ఒక ఇమేజ్‌ని ప్రొవైడ్ చేసింది. సో, ఇదొచ్చేసి ఇలా మనకేంటి అంటే మనం త్రూ ఏఐ ద్వారా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని వాటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఇంకొక ఇది జనరల్ ప్రాంప్ట్ అడుగుతున్నాను. హ్మ్. పోస్టర్ ఫర్ డ్రై ఫ్రూట్స్ షాప్. సింపుల్‌గా ఇచ్చాను. ఈసారి ఎటువంటి ప్రాంప్ట్ లేకుండా సింపుల్ టెక్స్ట్ ఇచ్చేసాను. రైట్ చూడండి. ఈసారి చూడండి ఇంకొంచెం బెటర్‌గా ప్రొవైడ్ చేసింది. మీరు దేన్ని ఎడిట్ చేయాలి అనుకుంటే దాన్ని మీరు ఎడిట్ చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మీరు ఈ ఇమేజ్ వద్దు వేరే ఇమేజ్ కావాలనుకుంటే మీరు అటువంటి ఇమేజెస్ ఏవైనా మీరు సెట్ చేసుకోవచ్చు.
అండ్ వేరే ఇమేజ్ ఏదైనా కూడా ఎడిట్ చేయాలనుకుంటే. ఓకే. సో, ఒకవేళ కలర్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ప్రీవియస్ క్రియేట్ చేసినవి ఏమైనా ఉంటే ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ నేను ఇట్లా కాకుండా ఈసారి ఇక్కడ ట్రై చేస్తున్నాను క్యాన్వా ఏఐ. మనం క్రియేట్ చేసినవి ఇక్కడ కింద డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. రీసెంట్ చార్ట్స్ కింద. సో, ఇంకొక ప్రాంప్ట్‌ని మనం చెక్ చేద్దాం. ప్రాంప్ట్ ఫర్ మెటా డిజైన్ ఫేస్‌బుక్ యాడ్ కరోజర్ వుడ్ ఆర్ నో. రైట్? చూడండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. కరోజర్. 2 లేయర్స్ లాగా అన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ఏంటంటే క్యాన్వా ఏఐని యూజ్ చేసుకొని ఇంకొంచెం బెటర్ ఇమేజెస్ లాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో వీడియోస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వీడియోస్ అంటే మీకు ప్రీమియం వర్షన్ అవసరం అవుతుంది. అండ్ వీడియోస్ కోసం నా దగ్గర సెపరేట్ టూల్స్ ఉన్నాయి. ఓకే. అవి టూల్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాన్వాని యూజ్ చేసుకొని ఏఐతో ఇమేజెస్, పోస్టర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏఐతో వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. హ్యూమన్ ఫైల్‌లో మనం జస్ట్ టెక్స్ట్‌తో వీడియోని క్రియేట్ చేయొచ్చు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీరు టెక్స్ట్‌తోనే కాకుండా వాయిస్ ఓవర్‌తో కూడా వీడియో క్రియేట్ చేయొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. సో, లుమిన్ 5 వచ్చేసి మనకి టెంప్లేట్ బేస్డ్ వీడియోస్‌ని క్రియేట్ చేయడానికి స్టాక్ ఫోటోస్, స్టాక్ ఇమేజెస్‌ని బేస్ చేసుకొని క్రియేట్ చేసేటువంటి ఒక టూల్ అనమాట. ఈ టూల్ మనకి ఫ్రీ వర్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ వర్షన్‌లో కూడా ఏంటి అంటే మీరు గనుక చెక్ చేసుకున్నట్లయితే జనరల్‌గా $19 మంత్లీ ప్లాన్ అనేది ఉంటుందనమాట. సారీ మంత్లీ చెక్ చేద్దాం. సో, $29 ఉంటుంది మంత్లీ ప్లాను. స్టార్టర్ ప్లాన్ వచ్చేసి $79 ఉంటుంది. అండ్ మీరు గనుక ఫ్రీ వర్షన్ గనుక చూడాలి అనుకుంటే యెస్. సో, ఫ్రీ వర్షన్ గనుక చూస్తున్నట్లయితే మీకు సో, లూమిన్ 5 వాటర్ మార్క్ అనేది వస్తుంది. 2 మినిట్ లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు. ప్రతి నెల 5 వీడియోస్ మనం చేసుకోవచ్చనమాట. అండ్ 2 మినిట్స్ ఆఫ్ వాయిస్ ఓవర్ అనేది మనకు దొరుకుతుంది. సో, అదే నార్మల్ కాదు మనకి కొంచెం బెటర్ వర్షన్ కావాలి అనుకుంటే మనం ప్రీమియం ప్లాన్స్‌కి వెళ్ళాల్సింది. బట్ మీరు చెక్ చేసుకొని ట్రై చేసుకోవడానికి మీకు వీలుగా ఇది అనేది ఉంటుందనమాట. సో, ఈ లూమిన్ 5ని ఎట్లా యూజ్ చేసుకోవాలని నేను చూపిస్తాను. సో, దీనికోసం నేను క్రియేటివ్ 1 మినిట్ వీడియో స్క్రిప్ట్ ఆన్ SEO ట్రెండ్స్ ఫర్ ఎ స్మాల్ బిజినెస్. రైట్? సో, ఒక 1 మినిట్ వీడియో స్క్రిప్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఫైన్. సో, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. సరే. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మీకు డాష్‌బోర్డ్‌లో లూమిన్ 5లో కనుక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ గనుక అయినట్లయితే ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో, న్యూ వీడియో పైన క్లిక్ చేయండి. సో, చూజ్ ఏ టెంప్లేట్ అంటుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, వీటిలో మీరు ఏది కావాలన్నా మీరు అంటే ఆ టెంప్లేట్‌ని బేస్ చేసుకొని మనకేంటంటే మంచి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ప్రివ్యూ లాంటివి కావాలన్నా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. చూడండి. ఎట్లా ఉంది ఏంటి అని. సో, వాటిలో మీకు సైజెస్ ఏ సైజ్ అయితే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదిగోండి. రైట్? సో, ఇట్లా మనకి ఏదైనా టెంప్లేట్ కావాలంటే ఆ టెంప్లేట్‌ని మనం యూజ్ చేసుకొని చేయొచ్చు. లేదు స్కిప్ అంటే స్కిప్ కొట్టేసుకొని అంటే టెంప్లేట్ కాకుండా స్క్రాచ్ నుంచి దాన్నే బిల్డ్ చేయమని అడుగుతున్నాం మనం. ఇక్కడ చూడండి. మీరు కంటెంట్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఇక్కడ చెప్తుంది. త్రూ ఏఐ వాయిస్ ఓవర్ కన్వర్ట్ ఏ బ్లాగ్ పోస్ట్ డాక్యుమెంట్ అంటే మనం ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ లింక్ కానీ ఏదైనా అట్లా ఇచ్చాము అంటే డైరెక్ట్‌గా దాని నుంచి కంటెంట్ అనేది తీసుకొని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి మనకు వీడియోని ప్రిపేర్ చేస్తుంది. టెక్స్ట్ ఆన్ మీడియా మనం ప్రొవైడ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంది. ఏఐ అవతార్ ఇది ఇంకా బీటా స్టేజ్‌లో ఉంది. వాయిస్ ఓవర్ మనం ఏదైనా ఒక వీడియోకి సంబంధించినప్పుడు వాయిస్ ఓవర్‌ని మనం ప్రిపేర్ చేసి వాయిస్ ఓవర్‌ని అప్లోడ్ చేసినా కూడా దానికి వీడియోగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. అండ్ టాకింగ్ హెడ్ అంటే మనం వీడియో రికార్డింగ్ అనేది అప్లోడ్ చేయడం కానీ లేకపోతే మనం రికార్డింగ్స్ చేసి చేయడం చెప్పొచ్చనమాట. సో, నేను టెక్స్ట్ ఆన్ మీడియా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గనుక చూస్తున్నట్లయితే పేస్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ నేను జస్ట్ వాటెవర్ నేను ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేశానో అదంతా కూడా యూజ్ చేస్తున్నాను. స్కిప్ అండ్ యూజ్ ఆల్ కంటెంట్ యాజ్ ఈజ్ అంటే దీన్ని మీరు కావాలి అనుకుంటే కంపోజ్ స్క్రిప్ట్ చేస్తే దీన్ని మనం ఇచ్చినటువంటి టెక్స్ట్‌ని అది స్క్రిప్ట్‌గా చేసుకుంటుంది. లేదు అంటే ఇక్కడ మనం దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో, మీరు ప్రాపర్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటే స్కిప్ ఇది యూజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇదిగోండి. అయితే ఇట్లా వచ్చింది. ఇది నాకు అంతగా నాకు నచ్చలేదు. సో, గెట్ బ్యాక్ టు యాడ్ కంటెంట్. నో కంటిన్యూ ఎడిటింగ్. సారీ యెస్ గో బ్యాక్. ఇక్కడికొచ్చేసి పేస్ట్ చేశాను కదా! కంపోజ్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, కంపోజ్ స్క్రిప్ట్ విత్ ఏఐ. సో, 30 సెకండ్స్‌కి
కుదించిందనమాట. ఇదిగోండి స్టిల్ వెయిటింగ్ ఫర్ కస్టమర్స్. వాక్ ఇన్ టు యువర్ షాప్. ఇదిగోండి ఇంట్రడక్షన్, వై సోషల్ మీడియా, టేక్ యాక్షన్. ఓకే. సో కంటిన్యూ. సో అబౌట్ 47 సెకండ్స్ అంట. సో కంటిన్యూ. ఇదిగోండి ప్రతి స్టేజ్ ఇది. సో కన్వర్ట్ టు వీడియో. 85 వాట్స్ వచ్చాయి ఓవరాల్‌గా. రైట్. సో వీడియో అయితే ప్రిపేర్ అవుతుంది. సో ప్రతిది ఒక్కొక్కటి సీన్ ఒకటి ప్రిపేర్ అవుతుంది. సో ఈ వీడియో అంతా ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ ఈలోపు మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాట్స్ ఆఫ్ స్టాక్ మీడియా ఫుటేజ్, వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇమేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఐకాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత వాయిస్ మనం అప్లోడ్ చేసినటువంటి వాయిస్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఏఐ మీడియా. సో ఏఐని యూజ్ చేసుకొని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు మీడియాని. అండ్ మ్యూజిక్ మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కానీ, లేకపోతే మనకు కావాల్సినటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా స్టైల్. సో మన యొక్క వీడియోకి మనం బ్రాండింగ్ కలర్స్ ఏమి ఉంచుకోవాలి, ఏంటి అదంతా కూడా మనకి ఇక్కడ వన్స్ మనకి ప్రివ్యూ జనరేట్ అయిన తర్వాత మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ ఏమి ఉండాలి ఏంటి, బట్ ఫాంట్స్ అనేవి ఏంటంటే ప్రీమియంలో ఉన్నాయి. అండ్ ఫార్మాట్. సో మీకు ఫార్మాట్ వచ్చేసి ఫ్రీ వర్షన్‌లో కూడా మీరు 720 పిక్సెల్స్ మీరు హెచ్‌డీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1080p కావాలి అంటే ఖచ్చితంగా మీరు దీనికి ప్రో వర్షన్‌కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే డిఫరెంట్ సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సైజెస్ తగ్గట్టుగా మనకి రావడం జరుగుతుంది. ఓకే. అండ్ సోర్స్ ఏంటి మనం ప్రొవైడ్ చేస్తున్నామో లేకపోతే ఇచ్చింది అనేది కంటెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఏంటని నేను అనుకుంటున్నాను. సో మేజర్ మనం ఏంటంటే మనకి ఏదైనా మీడియా నచ్చలేదు అనుకుంటే అక్కడ ఆ ప్లేస్‌లో మనం దీన్ని చేంజెస్ అవి చేసుకోవచ్చు. అదేవిధంగా ఐకాన్స్ లాంటివి యాడ్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది. అండ్ స్టైల్. సో కలరింగ్ అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ సీన్ ప్రిపేర్ అయింది కదా! ఇప్పుడు ఒకసారి చూడండి. కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా! ఇట్లాగే వీడియో మొత్తం ఇంపాక్ట్ అవుతుంది నాది. ఓకే. ఓకే. సో మిగిలిన వీడియో అంతా జనరేట్ అవ్వనియండి చూద్దాము. సో ఒకసారి మనం ప్రివ్యూగా చెక్ చేసినట్లయితే 1 మినిట్ 7 సెకండ్స్ వచ్చింది. కొంచెం ఇంప్రూవ్ అయింది. చూడండి. రైట్. ఇట్లా మనం ఏంటి అంటే సో వీడియో మొత్తాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేద్దాం. చూడండి. సో గ్రీన్. రైట్. సో ఇట్లా ఇంకేదైనా మనకు ఇక్కడ ఇవి ఏవైనా నచ్చలేదనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుటేజ్ నచ్చలేదనుకోండి. ఈ ఫుటేజ్‌ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని సో వీడియో స్పీడ్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మనకి ఫుటేజే నచ్చలేదనుకుంటే ఫుటేజ్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దాని బదులు ఈ ఫోటో వస్తుంది మొత్తం. రైట్. సో అంతా అయిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే సో వాటెవర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ ఇవన్నీ చేంజెస్ అని అనుకోని సో మీరు వీడియోని పబ్లిష్ చేసుకోవచ్చు. సో పబ్లిష్ చేశారు అంటే మీరు ఏవైతే 5 వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఓకే. ఈ ప్రాసెసింగ్ అంటే రెండరింగ్ గనుక కంప్లీట్ అయిపోతే మీకు వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్‌లో 5 సెకండ్స్ ఏంటంటే లూమెన్‌కి సంబంధించినటువంటి లూమెన్ 5కి సంబంధించినటువంటి ఇది ఉంటుందన్నమాట. వాటర్ మార్క్ అనేది. మిగతా అంతా కూడా ఇక్కడ మనకి ఏ ఇష్యూ అనేది ఉండదన్నమాట. అయితే దీనికి వాయిస్ ఓవర్ అయితే యాడ్ అవ్వలేదు. మనం వాయిస్ ఓవర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూజిక్ అని అట్లాంటివేమైనా పెట్టుకొని. ఓకే. ఈ విధంగా ఏంటి అంటే మనం లూమెన్ 5ని యూజ్ చేసుకొని సో సింపుల్‌గా వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ క్రియేటివ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చెప్పే టూల్ వచ్చేసి ఏంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా చాట్‌జీపీటీ గురించే. చాట్‌జీపీటీ గురించి బోలెడు తెలుసు కదా! బోలెడు చెప్పారు కదా! ఇప్పుడు మళ్ళీ చాట్‌జీపీటీ గురించి అవసరమా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్ ఏంటి అంటే చాట్‌జీపీటీ 4లో ఉన్నటువంటి ఇమేజెస్ అంటే లైక్ యాడ్ క్రియేటివ్స్ క్రియేట్ చేసేటువంటి దాని గురించే మేడం. సో ఇక్కడ నేను చూడండి. సో రైట్ మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఫర్ క్రియేటింగ్ ఫేస్‌బుక్ యాడ్ క్రియేటివ్స్ ఫర్ డ్రై ఫ్రూట్ షాప్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్ ఇలా ఒక ప్రాంప్ట్ రాసాను. బిజినెస్ నేమ్, లొకేషన్ ఇవన్నీ ఇచ్చాను. సో చూడండి ఇక్కడ చూస్తే మీరు క్రియేట్ ఏ ఫేస్‌బుక్ యాడ్ క్రియేటివ్ ఫర్ ఇట్లా ఉంది. రైట్. సో నేను దీన్ని జస్ట్ కాపీ చేసుకొని రైట్. సో నేను 4.0 వాటెవర్ 4.0 ఏదైతే ఉందో అందులో నేను దీన్ని క్రియేట్ చేస్తాను అనమాట. రైట్. ఫేస్‌బుక్ యాడ్ క్రియేటివ్ ఫర్ స్టార్ డ్రై ఫ్రూట్స్ ప్రమోటింగ్ ఏ లిమిటెడ్ టైమ్ ఆఫర్. అంటే డైరెక్ట్‌గా ఇప్పుడు నేను పోస్టర్‌నే క్రియేట్ చేశాను. నాట్ ఇమేజెస్. రైట్. సో మీరు చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్ గనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇమేజ్ క్రియేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అదే గనుక మీరు ప్రీమియం వెర్షన్ గనుక యూజ్ చేస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్ అప్ అవుతుందన్నమాట.
మ్యూజిక్ క్రియేషన్ కూడా ఈజీగా అయిపోతుంది. రైట్ చూడండి. సో, మీరు ప్రత్యేకంగా ఎటువంటి మళ్ళీ డిజైనింగ్ టూల్స్ ఇటువంటి వాటికి వెళ్ళకుండా సో, మోస్ట్‌లీ చూడండి లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఫ్లాట్ 24% ఆన్ ప్రీమియం డ్రై ఫ్రూట్స్. సో, చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. ఓకే. ఇమేజ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. రైట్. ఈ ఈ కరెక్షన్స్ అన్నీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే. సో, ఇంకొక ప్రాంప్ట్ ట్రై చేద్దాం. సో, ఫెస్టివల్ ఆఫర్ కోసం ఫెస్టివల్ దానికోసం ఏంటి అంటే యాడ్ రన్ చేయడం కోసం ఒక బ్యానర్‌ని ప్రిపేర్ చేయమని చెప్పాను. సో, ఇది చూడండి. సో, ఇమేజెస్ అనేవి బాగా వచ్చినాయి. రైట్. సో, నేను డిజిటల్ మార్కెటింగ్ యాడ్ డిజైన్ కోసం అని చెప్పి ఒక ఇది క్రియేట్ చేశాను. అది ఇంకా బాగా వచ్చింది. కంప్లీట్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్, ఎఫోర్డబుల్ ఫీజెస్. రైట్. సో, ఇట్లా మీరు ఏంటి అంటే చాట్‌జిపిటిని డైరెక్ట్‌గా మీరు ప్రీమియం వర్షన్ కనుక ఉంటే మళ్ళీ క్యాన్వా గాని ఏం లేకుండా డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌కి సంబంధించినటువంటి యాడ్ క్రియేటివ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్‌ది క్యాప్‌కట్. మీలో చాలా మందికి క్యాప్‌కట్ గురించి తెలిసే ఉంటుంది. క్యాప్‌కట్ వీడియో ఎడిటర్. ఆ! అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ నేర్చుకోమంటావా అని అనుకుంటున్నారా? కోపడకు గురు. క్యాప్‌కట్‌తో కూడా మనం వీడియోస్ చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ అయితే మనం చాట్‌జిపిటిని యూజ్ చేసుకొని ఒక వీడియో స్క్రిప్ట్ అయితే మనం ప్రిపేర్ చేద్దాం. సో, దీనికోసం నేను ఏం చేశానంటే కెన్ యూ క్రియేట్ 1 మినిట్ వీడియో స్క్రిప్ట్ ఫర్ డ్రై ఫ్రూట్ షాప్ బై ప్రమోటింగ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ ఏ కాల్ టు యాక్షన్ ఇన్ ద ఎండ్ అని పెట్టాను. సో, నాకు కొంత స్క్రిప్ట్ అనేది ఇచ్చింది. సో, నేను ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా జస్ట్ కాపీ చేసుకుంటున్నాను ఇంతవరకు. ఇప్పుడు నేను నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో, నోట్‌ప్యాడ్‌లో నేను ఏదైతే కాపీ చేసుకున్నానో ఆ స్క్రిప్ట్ మొత్తం పేస్ట్ చేసుకొని ఇక్కడ నేరేటర్ కానీ, ఓపెనింగ్ సీన్ ఇట్లా ఉన్నాయి కదా! సో, వీటన్నిటిని కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. జస్ట్ నాకు ఓన్లీ కంటెంట్ మాత్రమే కావాలి. సో, తీసేసుకొని ఎక్కడైతే షాప్ నేమ్ ఉందో ఆ షాప్ నేమ్ దగ్గర మీ యొక్క షాప్ నేమ్ అనేది మీరు యాడ్ చేయండి. స్టార్ డ్రై ఫ్రూట్స్ అని ఉంది కదా! సో, స్టార్ డ్రై ఫ్రూట్స్ పెట్టాను. సో, విజిట్ స్టార్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఎక్కడెక్కడైతే ఉందో కూడా ఒకవేళ మనం ప్రాంప్ట్‌లోనే మనం అది కూడా ఇచ్చేసామంటే అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా మనం స్క్రిప్ట్ కోసం, వీడియో కోసం మనం ఈ స్క్రిప్ట్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం క్యాప్‌కట్ యూజ్ చేస్తాం కాబట్టి క్యాప్‌కట్ యూజ్ చేయాలి అంటే మొట్టమొదటిగా మనకి వీపీఎన్ అనేది ఉండాలి. సో, వీపీఎన్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాలేషన్ చేయాలి. ఒకవేళ మీరు మొబైల్‌లో కూడా చేస్తున్నా కూడా ఏంటంటే మీరు మొబైల్‌లో కూడా వీపీఎన్ అనేది యాడ్ చేసుకోవాలి. వీపీఎన్ యాప్ ఏదైనా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు క్యాప్‌కట్ అనేది ఓపెన్ చేయాలి. సో, క్యాప్‌కట్ ఓపెన్ చేసిన తర్వాత మీకేంటంటే ఏఐ ద్వారా వీడియో మేక్ చేయాలంటే కంపల్సరీగా మీకు ప్రో వర్షన్ అనేది ఉండాలి. సో, ప్రో వర్షన్ ఉంటేనే మీరు ఈ ఏఐ వీడియో మేకర్ అనేది యూజ్ చేయగలుగుతారు. సో, నేను ఈ ఏఐ వీడియో మేకర్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు ఏ ఏఐ టూల్ యూజ్ చేయాలన్నా కూడా ప్రీమియం వర్షన్స్ అయితేనే మీరు యూజ్ చేయగలుగుతారు. ఇక్కడ గనుక మీరు చూసినట్లయితే ఏఐ వీడియో మేకర్. ఈ వీడియో మేకర్‌లో ఇన్‌స్టంట్ ఏఐ వీడియో అని, బ్రెయిన్‌స్టార్మ్ విత్ ఏఐ అని, అవతార్ వీడియో అని, అలాగే మ్యాచ్ మీడియా విత్ స్క్రిప్ట్ వన్ క్లిక్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి అంటే ఇన్‌స్టంట్ ఏఐ వీడియో ఉంది కదా! సో, దీన్ని ట్రై చేస్తున్నాను. ట్రై అండ్ ఇక్కడికొచ్చినప్పటికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఎట్లా కావాలి ఏంటి అని. సో, నేనైతే జనరల్‌గా రియలిస్టిక్‌ది ఫిల్మ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ యాస్పెక్ట్ రేషియో. ఈ యాస్పెక్ట్ రేషియో ఏంటంటే 16:9 అంటే ఆహ్, వెడల్పు వీడియో వస్తుంది. లైక్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ లాగా. అండ్ 9:16 అంటే ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు వాటికి సంబంధించిన సైజ్ అనమాట. సో, నేను ఈ 9:16 సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ నేను జనరేట్ స్క్రిప్ట్ దగ్గర ఇక్కడ కూడా మీరు స్క్రిప్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఆల్రెడీ చాట్‌జిపిటి క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సారీ. సో, చాట్‌జిపిటిలో కాపీ చేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి యాడ్ చేశాను. రైట్. సో, ఇక్కడ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేసేసాను. ఓకే. సో, ఇక్కడ లియో ఎమోషన్స్ అని ఉంది. సో, ఇది వచ్చేసి ఏంటంటే వాయిస్ ఓవర్ అనమాట. సో, ఏఐ వాయిస్ కూడా మనకి ఇస్తుందన్నమాట. ఏదైతే టెక్స్ట్ మనం క్రియేట్ చేసామో దాన్ని బేస్ చేసుకొని మనకి వాయిస్ ఓవర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అయితే ఇంగ్లీష్ వీడియోస్‌కి ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. వీటిలో మీకు ఏది నచ్చితే దాన్ని యూజ్ చేసుకోండి. నేను డిఫాల్ట్‌గా ఉన్నటువంటి లియో ఎమోషన్స్‌ని యూజ్ చేస్తున్నాను. సో, నేను యూట్యూబ్ కోసం షార్ట్స్ కోసం వీడియో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ స్క్రిప్ట్ దగ్గర కంటెంట్ యాడ్ చేసుకొని లియో ఎమోషన్స్ అంటే వాయిస్ ఓవర్ యాడ్ చేసుకొని 1 మినిట్ టైమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ పైన క్లిక్ చేయను. క్రియేట్ చేయడానికి టైం తీసుకుంటుంది. నేను దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను వీడియోని. యెస్. ఇక్కడ గనుక మీరు గమనించినట్లయితే సో, వీడియో స్క్రిప్ట్ అనేది మీడియా ఐటెమ్స్ అండ్ వాయిస్ ఓవర్‌తో ప్రిపేర్ అయిపోయింది. ఓకే. సో, వీడియో యొక్క విడ్త్ ఎంతొచ్చింది లెంత్ ఎంతొచ్చింది అంటే 46 సెకండ్స్ వచ్చింది. అండ్ మనం అనుకున్నట్టు
సో, నేను మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ ప్లే చేసి చెక్ Want to చేసుకోవచ్చు. boost your health the natural way? Start with nature's superfoods, premium dry fruits, Star Dry Fruits. We bring you the finest selection of సో, ఇట్లా మనకి ఏంటంటే వస్తుంది. సో, నేనేంటంటే ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఈ వీడియోని ఇంకొంచెం బెటర్‌గా చేద్దాం మనం. సో, క్యాప్‌కట్‌లో మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకేంటంటే మనం యూజ్ చేసినటువంటి వీడియో ఐ మీన్ వచ్చినటువంటి క్లిప్స్ అలాగే ఆడియో అండ్ దాంతో పాటు క్యాప్షన్స్ కూడా మనకున్నాయన్నమాట. సో, మనం ఎక్కువ ఏం హడావిడి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీరు క్యాప్షన్స్‌లో ఈ పైన ఏదైతే టెక్స్ట్ దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో, టెంప్లేట్స్‌లోకి వెళ్ళిపోయి మీరు ఏదైనా ఒక టెంప్లేట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. నేను చెప్పాను కదా! మీరు క్యాప్‌కట్ ప్రో ఉంటేనే మీరు ఇది చేయగలుగుతారు. సో, ఆబ్వియస్‌లీ క్యాప్‌కట్ ప్రో ఉన్నప్పుడు ఏంటంటే క్యాప్షన్స్ కూడా మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చనమాట. మీరు ఎనీ క్యాప్షన్ మీకు ఏది నచ్చితే అది మీరు యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో, రెడ్ అండ్ సో, చూడండి ఇలాగా రెడ్ కలర్‌లోకి వస్తుంది. లేదు అనుకుంటే ఇలా గ్రీన్ కలర్. సో, మీకు ఏదైతే వర్డ్ చెప్తుందో అది ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తుందనమాట. అది హైలైట్ అవుతుంది. లేదు ఇంకేదన్నా స్టైల్ ఉంది కావాలి అనుకుంటే యూ కెన్ సెర్చ్ ఇట్. మీకు కావాల్సింది మీరు యాడ్ చేసుకోవచ్చు. our dry fruits are perfect for your busy lifestyle. ఓకే. యాహ్! సో, ఇక్కడ మీరేంటంటే కొంచెం ఈ పొజిషన్స్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకొని సో, క్యాప్‌కట్‌లో ఏంటంటే మీరు దీన్ని అడ్జస్ట్ చేయడానికి కూడా స్టైల్స్ అనేవి అప్లై అవుతాయన్నమాట. ఇప్పుడు ఇది అప్లై అయిన తర్వాత మీరేం చేస్తారు అంటే సో, ఎక్స్‌పోర్ట్‌లోకి వెళ్ళిపోయి సో, ఇక్కడ మీరు దీనికి ఒక నేమ్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో రిజల్యూషన్స్ ఉంటాయి. 480పీ, 720పీ ఇట్లా డిఫరెంట్‌గా. సో, మీరు కావాలంటే 4K వరకు కూడా చేసుకోవచ్చు. నేను 1080పీతో చేస్తున్నాను. కింద కనుక చూసినట్లయితే డ్యూరేషన్ వచ్చేసి 47 సెకండ్స్ ఉంది. ఈ సైజ్ వచ్చేసి 46 MB వరకు రావచ్చని చెప్తున్నాడు. అండ్ నేను ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఓకే. వీడియో యొక్క డ్యూరేషన్‌ని బట్టి మీకేంటంటే ఈ టైం అనేది ఎక్స్‌పోర్టింగ్ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. Natural way. సో, ఈ విధంగా మీరేంటి అంటే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మీరు మీ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వీడియోస్‌ని ఏఐతో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మొత్తం 4 ఏఐ టూల్స్ గురించి చెప్పాను. ఇంకా ఇలాంటి టూల్స్ బోలెడున్నాయి. మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్న టూల్స్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జై హింద్.